హలో గాయస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలరీస్. మనం ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నాము. స్వర్ణగిరి అనేది భువనగిరికి దగ్గరలోనే ఉంటుంది. యాదగిరిగుట్టకు కూడా దగ్గరలో ఉంటుంది. యాదగిరిగుట్టకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని విశిష్టత ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్గా కట్టారు. అంటే ఇక్కడ ఏం స్వయంభూ అలా ఏం లేదు, కానీ చాలా మాన్యత ఉంది. దీన్ని కట్టిన వాళ్ళు కూడా మానేపల్లి రామారావు వాళ్ళ సంతానం వాళ్ళు కదా. మానేపల్లి జ్యువెలర్స్ మీరు వినింటారు హైదరాబాద్లో, రైట్? వాళ్ళ వాళ్ళే ఇక్కడ మొత్తం ట్రెజరీ అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. దేవుడికి కళ్ళు తీసుకున్నట్టున్నారు. కళ్ళకి బయట అవి పెడుతున్నట్టున్నారు. చూడండి ఇంత మంచిగా పెడుతున్నారు పూజారకం. శనివారం అవడం వల్ల పూర్తిగా అందరూ రెడీ చేస్తున్నారు. మనకు పాదాలు దర్శనం ఇస్తాయి. స్టార్టింగ్ వెళ్ళగానే అక్కడ నుంచి 108 మెట్లు ఉంటాయి. చుట్టూ కారిడార్లో మనం ఈ 108 మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల కారిడార్లలో మనకి డిఫరెంట్ అవతారాలు ఏవైతే మన విష్ణు అవతారాలు ఉన్నాయో అవి దర్శనమిస్తూ ఉంటాయి. లైక్ శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, రామావతారాలు, పరశురామ అవతారం, ఇట్లా డిఫరెంట్ ఇలా స్టెప్స్ అన్నీ ఎక్కేసి మీరు పైకి వచ్చేస్తారు. జస్ట్ 108 స్టెప్స్ ఉంటాయి మనకి. బాగుంటుంది. నామాలతో పాటు మన గోవింద నామాలు కూడా రాసి ఉంటారు. మీరు చదవచ్చు. ఇక్కడ గోవింద గోవింద అని రాసున్నది. యాదాద్రి గోవింద అంటారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది శనివారం అవ్వడం వల్ల. ఇది మొబైల్ కౌంటర్. ఇక్కడే మనం మొబైల్ జమా చేయాల్సి ఉంటుంది. 5 రూపీస్ ఉంది మనకి. దర్శనం టికెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. 50 రూపాయలు, 100 రూపాయలు. ఇవైతే చాలా ఎక్కువనే ఉంది. కార్నర్లో అయితే మొత్తం ఇంతకుముందు కన్స్ట్రక్షన్ అయ్యేది, ఇప్పుడు యాగశాల లాగా పెట్టేసినట్టున్నారు. ఆంజనేయ స్వామి మూర్తి. ఇదే ఇక్కడ దర్శనం చేసుకొని మనం హనుమాన్జీని, పద్మనాభ స్వామి ఉంటారు లోపల, ఆయన కూడా దర్శనం చేసుకుని చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ గోశాల కూడా అరేంజ్ చేశారు అనుకుంటా, స్వర్ణగిరి గోశాల. అసలు మొహం కనిపిస్తుంది. గోదావరి
టెంపుల్ ఇక్కడ దాకా అయితే ఫోన్ అలో ఉంది. ఇంకా తర్వాత మనం ఇక్కడ స్టాప్ చేసేసి పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. 5 o'clock అవుతుంది ఇప్పుడు. క్రౌడ్ అయితే చాలానే ఉంది. చూడం ఎట్లా వెళ్తామనేది. అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీవారి భక్తులు ఇది ఫ్రీ లైన్, ఇది సర్వదర్శనం ఎంట్రీ. ఇది దర్శనం అయిపోయింది మనకి. శ్రీవారి దర్శనం బాగా జరిగింది స్వర్ణగిరిలో. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం మనం. ఇది శ్రీవారి అన్నదాన ప్రసాదం మండపం. అది మన వెంగమామ లాగా తిరుపతిలో. ఇవన్నీ మాడవీధులు, మన తిరుపతిలో లాగా మాడవీధులు ఇవి. ఇది పడమర మాడవీధి, ఇది నార్త్ మాడవీధి, అటుపక్క ఈస్ట్ మాడవీధి. మనం ఎంట్రన్స్ చూస్తున్నాం. బెల్లంతో కానీ బియ్యంతో కానీ చక్కెరతో కానీ తులాభారం చేసి పాత్రలు కాగలరు. మన జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వేద పండితుల వేద ఆశీర్వచనాన్ని పొంది శ్రీ వెంకటేశ్వర. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు నార్త్ మాడవీధిలో నడుస్తున్నాం. లైట్లన్నీ ఆన్ చేశారు ఇప్పుడు. అదే చుట్టూ పెడతారు.
అయిపోయింది మనం ఈరోజు వీకెండ్ బ్లాగ్ కథం ఇంతటితో. సో యాదగిరి గుట్ట మనం వెళ్ళాము, తర్వాత స్వర్ణగిరికి వచ్చాము. ఇప్పటికి లేట్ అయిపోయింది అండ్ అలసిపోయాము కూడా. ఎందుకంటే బస్ ట్రావెల్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, కొద్దిగా కష్టం అవుతుంది. ఉప్పల్ స్కై వాక్ ఇది అండ్ మెట్రో కూడా.